భారత రాష్ట్ర సమితి సూర్యాపేట జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, రాజ్యసభ మాజీ సభ్యులు బడుల లింగయ్య యాదవ్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు, భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు, తన నాయకత్వంలో కేసీఆర్ గారు ఇచ్చిన ప్రతి పనిని కేసీఆర్ గారు ఊహించిన దానికంటే ఎక్కువ అద్భుతమైన ఫలితాలు ఇచ్చే పద్ధతుల్లో పూర్తి చేసి ఈ రాష్ట్ర అభివృద్ధిలో కేసీఆర్ కుడిచేయిగా ఉంటూ పట్టణాలకు ఏం కావాలి, పల్లెలకు ఏం కావాలి అని చెప్పి పరిశ్రమలు తేవడానికి భారతదేశానికి ఒక ఐకాన్గా నిలబడి ప్రపంచ దేశాలకి తెలంగాణను పరిచయం చేసి తనదైన పద్ధతుల్లో నేను కేవలం కేసీఆర్ వారసునిగా రావడం లేదు, నేనుగా కేటీఆర్గానే వస్తున్నా అని చెప్పి ప్రపంచానికి తెలియజెప్పి, తెలంగాణ యువతకు ప్రపంచానికి తెలియజెప్పే పద్ధతుల్లో తెలంగాణ కీర్తి పతాకాన్ని ప్రపంచమంతటికి చాటి చెప్పిన అద్భుతమైన పోరాట యోధుడు మన కేటీఆర్ గారు. వేదికపై ఉన్న మిత్రులు, సూర్యాపేట జిల్లాకు సంబంధించిన మాజీ శాసనసభ్యులు మిత్రులు కిషోర్ గారు, బొల్లం మల్లయ్య గారు, హుజూర్నగర్ కోఆర్డినేటర్ ఓఎన్ఆర్ గారు, వేదికపై ఉన్న ఉమ్మడి జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు మిత్రులు, జిల్లాలో ఉన్న ఏకైక శాసన మండలి సభ్యులు మిత్రులు కోటిరెడ్డి గారు, స్థానిక నాయకులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి కృషి చేసిన జిల్లాలోని అన్ని మండల పార్టీల అధ్యక్షులు, గౌరవ ఎంపీపీలు, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, అన్ని స్థాయిల్లో పనిచేస్తూ ఉన్న మండల గ్రామం అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, కార్యక్రమంలో హాజరైన సోదరి సోదరిమణులు, మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఇవాళ వాస్తవానికి మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుంది మన పార్టీ గురించి మాట్లాడుకోవడానికి, మన పార్టీ పుట్టుక నుంచి ఇప్పటి వరకు జరిగిన విషయాల్ని ప్రస్తావించుకోవడానికి, రేపు మనం ఎంతో ఉత్సాహంతో జరుపుకోబోతున్న 25 వసంతాల ఉత్సవ సభను వరంగల్లో చరిత్రలో ఏ పార్టీ చేసుకునే విధంగా అద్భుతంగా చేసుకోవడానికి, దాన్ని విజయవంతం చేసుకోవడం కొరకు ఈరోజు ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇదే సందర్భంలో తప్పకుండా ప్రస్తుత ప్రభుత్వం గురించి మాట్లాడుకోవాలి, ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకోవాలి. కానీ ఆ విషయాలు కేటీఆర్ గారే బాగా చెప్పగలుగుతారు. ఈ ముఖ్యమంత్రి దాటుతున్న రేఖలెన్ని, వాణిలెన్ని, తారలెన్ని, అన్ని విషయాలను కూడా స్పష్టంగా చెప్తారు. నేను వాటి జోలికి పోవడం లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీగా 2001లో పుట్టడానికి ముందు ఉన్న పరిస్థితులు ఇవాళ చాలామంది మాట్లాడుతున్నారు. కేసీఆర్ తెచ్చిన పదవిలో కూర్చొని, కేసీఆర్ వల్ల సృష్టించబడ్డ పదవులలో కూర్చొని చాలామంది పైరకారులు, బ్రోకర్లు, జోకర్ నాయకులు కూడా ఇవాళ పదవులకు వచ్చి మాట్లాడుతున్నారు. ఆనాడు కేసీఆర్ జై తెలంగాణ అంటే, అమ్మో కేసీఆర్ నెంబడి నిలబడితే మాకేమైద్దామని చెప్పి ఉచ్చాలు పోసుకొని దూరం పోయిన విధవలు, సమైక్యాంధ్ర తొత్తులుగా పనిచేసిన ఇక్కడున్న స్థానిక కాంగ్రెస్ తెలుగుదేశం నాయకులు తెలంగాణలో ఇవాళ చాలా అవాకులు చివాకులు పేలుతున్నారు. అదొక వైపు. ఏముండి ఆనాడు కేసీఆర్తోని ఆ రోజు దానిక తెలుగుదేశంలో ఉండి అన్నా అనుకుంటూ చుట్టూ తిరిగిన వాళ్ళు కూడా ఎప్పుడైతే కేసీఆర్ జై తెలంగాణ అని గులాబీ జెండా ఎత్తినరో పారిపోయినరు. ఎందుకంటే ఆ సమయం అటువంటిది. తెలంగాణ యాసను కూడా మర్చిపోయి తెలుగును ఆంధ్ర యాసలో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది మన సెక్రటేరియట్లో, మన అసెంబ్లీలో, తెలంగాణ అంతటా. తెలంగాణ పదాన్ని అసెంబ్లీలో నిషేధించిన సందర్భం. గా టైంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ని కాదు, భారతదేశాన్ని కూడా చంద్రబాబు నాయుడే నడుపుతున్న సందర్భం.
అటువంటి టైంలో తెలంగాణ ఎండిపోతున్న తెలంగాణను చూసి, వెళ్ళిపోతున్న తెలంగాణను చూసి, వలసల పాలైన తెలంగాణను చూసి, నేనున్న తెలంగాణ కొరకు, తెలంగాణ రైతులారా చనిపోవద్దు, తెలంగాణ నేతన్నలారా చనిపోకండి, నేను వస్తున్నా తెలంగాణ కొరకు, ఎవడి కడుపులో తలబెట్టినా, ఎవడి కాలు మొక్కినా మన సమస్యలు తీరవు, తెలంగాణ రాష్ట్రం సొంతమైతేనే తప్ప మనకు ఆ బాధలు తప్పవు అని చెప్పి గులాబీ జెండాను ఎగిరేసి ఒక్కడిగా సిద్దిపేట నుంచి బయలుదేరిన కేసీఆర్ ఆ పార్టీ నుంచి వచ్చిన పదవులకు రాజీనామా చేసి, ఆ పార్టీకి రాజీనామా చేసి ఒక్కడిగా బయలుదేరిండు. ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఒక్కరొక్కరిగా వస్తున్న వాళ్ళని కలుపుకొని ఊరికొక్కరే ఉన్న ఊరికొక్కరిని కేసీఆర్ అని పిలిచినా భయపడకుండా వచ్చిన ఉద్యమకారుల్ని వెంటబెట్టుకొని ఒక తల్లి కోడి పిల్లల్ని ఎట్లా రెక్కల కింద పెట్టి కాపాడుకుంటుందో కాకల నుంచి, గద్దల నుంచి, ఆ పద్ధతుల్లో ఉద్యమకారుల్ని కాపాడుకుంటూ ఒక్కొక్క అడుగు ఎక్కుతూ ఉద్యమాన్ని ఎట్లా నిలిపి ఉంచాలి అని చెప్పి ఎవడికి అర్థం కాని పద్ధతుల్లో ఎందుకు రాజీనామాలు చేయిస్తున్నాడు కేసీఆర్, ఎందుకు పదవుల్ని ఈ రకంగా వదిలేస్తున్నాడు, ఎందుకు ఉప ఎన్నికలు తెస్తున్నాడు అని చెప్పి ఆనాటి సమైక్యవాద తొత్తులైన కొంతమంది మీడియా వాళ్ళకు కూడా అర్థం కాకుండా ప్రతి నిమిషం తెలంగాణ చుట్టే తిప్పాలి ఈ రాజకీయాలని చెప్పి తనదైన పద్ధతుల్లో గాంధీ చూపించిన మార్గంలోనే నడుస్తా, అంబేద్కర్ మనకిచ్చిన అవకాశం ఉంది ఆర్టికల్ 3లో భారతదేశంలో రాష్ట్రం ఏర్పడాలంటే ఆ పద్ధతులను ఏర్పడాలని చెప్పి ఒకవైపు ఉద్యమాన్ని, ఇంకొక వైపు రాజకీయాన్ని కలగలిపి 14 సంవత్సరాలు తెలంగాణను నిలిపి ఉంచి మొదలుపెట్టినాడు. నా స్వప్నం, నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రమే, తెలంగాణ రాష్ట్ర సాధనే నా ఏకైక ఎజెండా, అంతకు మించి నాకు ఇంకొక ఎజెండా లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత అవసరమైతే నాకు పార్టీ లేకున్నా ఏం లేదు, నేను మళ్ళీ పోయి వ్యవసాయం చేసుకుంటా తప్ప తెలంగాణ రావడమే నాకు ముఖ్యమని చెప్పి తను నిర్మాణం చేసిన పార్టీని, తన కన్న బిడ్డ అనుకుంటున్నటువంటి పార్టీని వదులుకోవడానికి కూడా సిద్ధపడి, అటువంటి త్యాగాలకు సిద్ధపడి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో. ఈ దేశంలో ఎవడు చేయనన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేసింది టీఆర్ఎస్ పార్టీ. భారతదేశ చరిత్రలో ఏ పార్టీ కూడా రానటువంటి ఆదరణ టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం అంటే ప్రజలు రోడ్ల మీద నిలబడి బారులు కట్టి సభ్యత్వాలు తీసుకున్నారు. సభ్యత్వం ఆలస్యమైతే గులాబీ జెండా కనపడ్డ కార్యకర్తను పట్టుకొని నిలబెట్టి నాకు సభ్యత్వం కావాలే, ఎక్కడుంది ఇయ్యా అని చెప్పి అడుక్కొని తీసుకున్నారు. అటువంటి అనేకమైన అద్భుతాలను సృష్టించింది టీఆర్ఎస్ పార్టీ. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ నిలబడాలని, రాష్ట్రం సాధించిన తర్వాత కూడా ఈ రాష్ట్రాన్ని మీరు వదిలిపెట్టి పోవద్దు, మీరు మళ్ళీ పోయి వ్యవసాయం చేసుకుంటా రాజకీయాలు వద్దంటున్నారట, టీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తామంటున్నారట, మీరు ఉండి తీరాలే, ఈ రాష్ట్రాన్ని ఈయనగాసి నక్కలపాలు చేయొద్దు, మీరు లేకపోతే ఏ కాంగ్రెస్ తెలుగుదేశం దొంగలో ఈ రాష్ట్రం చేతిలోకి తీసుకుంటే మళ్ళీ అడ్డికి భవిష్యత్తు అమ్ముకుంటారు ఆంధ్రులకు, ఈ దొంగలు వీళ్ళ భూముల కొరకు, వీళ్ళ ఆస్తుల కొరకు. ఈ రాష్ట్రంలో ఏ పేద ప్రజల గుండెల్లో ఎవరి మనసులో ఏ బాధ ఉందో, ఏ గోండుగూడెంలో, ఏ గిరిజన తండాలో, ఏ దళిత వాడలో, ఏ ముస్లిం బస్తీలో ఎవరి మనసులో ఏ బాధలు ఉన్నాయో, ఈ రాష్ట్రంలో ఏ చుక్క నీళ్లు ఏ భూమి, ఏ ఇంచు భూమికి వాడతాయో మీకు తెలిసినంతగా ఇంకొకరు తెలియదు, మీరు ఉండి తీరాలి అని చెప్పి ప్రజల డిమాండ్ మేరకే అప్పటిదాకా ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ పార్టీని రాజకీయ పార్టీగా చేసి ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చి, ఆ ఎన్నికల మేనిఫెస్టోను కూడా మొట్టమొదలు సూర్యాపేటలోనే అక్కడున్న మన ఇంద్రమ్మ గ్రౌండ్లోనే ప్రకటించి సూర్యాపేటకు ఆ గౌరవాన్ని ఇచ్చి ముందుకు నడిచింది టీఆర్ఎస్ పార్టీ
ఉద్యమ చరిత్రలో సూర్యాపేట కూడా ఒక స్థానం ఇచ్చిండు కేసీఆర్ గారు. ఆ తర్వాత ప్రజలు మీరే ఉండాలని ఆశీర్వదిస్తే వచ్చిన తెలంగాణ ఏమవుతుందో, తెచ్చుకున్న తెలంగాణ ఏం చేస్తాడు కేసీఆర్ అని చెప్పి దేశమంతా ఎదురు చూసింది. మన శత్రువులు చాలా అత్సుకతోనే ఎదురు చూసినారు. ఉద్యమాన్ని నడిపిన ఈయనకు ఉద్యోగం వస్తుందా, పరిపాలన చేస్తాడా అని చెప్పి ఎక్కడ ఏం దొరుకుతుందో అవహేళన చేద్దామని, మళ్ళీ తెలంగాణను పడగొట్టాలని చెప్పి చంద్రబాబు నాయకత్వంలో ఇదే రేవంత్ రెడ్డి అందరూ కలిసి చీకటి కుట్రలు చేసి మనకు కరెంట్ ఇవ్వకుండా చేసి తెల్లవారే మన జెండా దిమ్మల్ని కూలగొట్టి తెలంగాణలో ఒక అశాంతిని తీసుకురావాలని చెప్పి అనేక కుట్రలు చేసి ఆనాడు మోడీతో కలిసి అక్కర లేకపోయినా మన 7 మండలాలను తీసుకుపోయి తెలంగాణలో గందరగోళం సృష్టించాలి, హైదరాబాద్లో అల్లర్లు సృష్టించాలి, కేసీఆర్కు పరిపాలన చేయొస్తలేదని అనిపించాలని చెప్పి చేసిన కుట్రలన్నింటినీ కూడా తిప్పికొట్టి రానే రాదనుకున్న కరెంటును 6 నెలల్లో తీసుకొచ్చి పోదురా ఈ దేశంలో కరెంటు తెలంగాణలో అని చెప్పి చూపించి ఈ దేశ రైతాంగానికి కూడా 24 గంటల కరెంటుని ఇస్తున్నా అని చెప్పి ఇచ్చి రికార్డుల మీద రికార్డులు సృష్టించి తెలంగాణను భారతదేశంలోని అనేక రంగాల్లో ముందు నిలిపిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో. బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ అంటే వేరు కాదు, గులాబీ జెండా అంటే కేసీఆర్ అంటే వేరు కాదు. బీఆర్ఎస్ పార్టీనే, టీఆర్ఎస్ పార్టీనే కేసీఆర్, గులాబీ జెండానే కేసీఆర్. ప్రతి జెండాలో కేసీఆర్ కనబడతాడు మనకు తెలంగాణ ప్రజలకి. ఇవాళ మళ్ళీ తెలుస్తుంది టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా ఊరికనే చేయలే. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, తెలంగాణ తెచ్చినాడు 1,10,000 లేని తలసరి ఆదాయాన్ని 3.5 లక్షలు తెచ్చిన విషయం. ప్రతి దాంట్లో వరి ధాన్యం పండించే విషయంలో, ఉపాధి కల్పించే విషయంలో 20 లక్షల ఉద్యోగాలు కేవలం 6 ఏళ్లలోనే కేటీఆర్ గారు తనదైన పద్ధతుల్లో పనిచేసి తీసుకొచ్చిన సందర్భం భారతదేశం అంతా చూస్తుంది. ఎవడు ఊహించని విధంగా రైతాంగానికి ఇచ్చిన రైతు బంధు, రైతు బీమా కేసీఆర్ నాయకత్వం దేశమంతా కోరుతుంది. వాటితోని గుజరాత్లో కూడా ప్రజలు, రైతులు రోడ్డు మీద కూర్చొని ఎందుకు రావు మాకు 24 గంటల కరెంటు కేసీఆర్ ఇస్తుండగా అక్కడ 20 ఏళ్ల నుంచి వెళ్ళి మోడీ నాయకత్వంలో ఉన్నాం, మాకు ఎందుకు ఇస్తలేవు అని ప్రశ్నిస్తుంటే ఆ సందర్భంలో దేశమంతా కోరుతుంది కాబట్టే కేసీఆర్ నాయకత్వాన్ని టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చాల్సి వచ్చింది. తప్పకుండా ఇవాళ కాదు, మళ్ళీ రేపు కూడా ఈ దేశాన్ని కేసీఆర్ వెళ్తాడు. ఇదే గులాబీ జెండా బీఆర్ఎస్ పార్టీనే వెళ్తుంది, అందులో సందేహమే లేదు. బీఆర్ఎస్ పార్టీ ఇవాళ కేవలం ఇక్కడే పరిమితం అనుకుంటున్నారు, కాదు. తప్పకుండా ఈ రజతోత్సవ సంబూరాల సంతోషంతో ఇవాళ ఈ తెలంగాణ ప్రజలు ప్రతి క్షణం కేసీఆర్ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారో ఈ పరిస్థితి దేశమంతా కూడా రాబోతుంది. మోడీ నాయకత్వంలో ఈ దేశం నాశనం అయిపోతుంది. ఇవాళ ఇక్కడ మోడీ శిష్యుడు ఎట్ట నాశనం చేస్తున్నాడో ఇదే పద్ధతిలో దేశమంతా కూడా అదే పరిస్థితికి పోతుంది. ఇప్పటికి కూడా దేశంలో రైతాంగం చచ్చిపోతున్నారు, రోజుకు అనేక ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఆకలి చావులు జరుగుతున్నాయి. భారతదేశంలో 30 కోట్ల మంది పైగా ప్రజలు రోజుకు ఒకటే పూట అన్నం తిని 2వ పూట ఉపవాసం ఉంటున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఉన్నంత వరకు ఒక మనిషి కూడా ఆకలితో పడుకోలేదు. ఈ రోజు నాకు అన్నం లేక ఉపవాసం ఉన్నానే మనిషి లేకుండా చేసిండు కేసీఆర్. అది బీఆర్ఎస్ పార్టీ గొప్పతనం, అది గులాబీ జెండా గొప్పతనం. అటువంటి కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్న కార్యకర్తలుగా మనం అందరం కూడా గర్వపడాలి. ఇవాళ బీఆర్ఎస్ జెండా, గులాబీ జెండా కప్పుకునే అవకాశం రావడమే ఒక గర్వకారణం మనకు. అటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలుగా తప్పకుండా రజతోత్సవ ఉత్సవాలు ఏదైతే చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకుందో పార్టీ, దానికి పెద్ద ఎత్తున రాష్ట్రంలో మిగతా ఏ జిల్లాలకు తక్కువ కాని విధంగా సొంతంగా ఏ వరంగల్లో జరుగుతుందో వరంగల్ని మించి ఉమ్మడి నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లా కార్యకర్తలు అందరూ కూడా, ప్రజలందరూ కూడా కథం దొక్కి పోవాలి. కేసీఆర్ ఆశించిన స్థాయిలో తప్పకుండా ఆ వరంగల్ సభను విజయవంతం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ